హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు మహేష్ తెలుగు టెక్ టూల్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి జాబ్ అప్లికేషన్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చెప్తాను. దానికోసం ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్ ఇలా ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాతకి సెర్చ్ బార్లో AFCAT అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఓకే, ఇక్కడ చూసారా ఫస్ట్ ఆప్షన్, దీని మీద క్లిక్ ఇవ్వండి. ఇంటర్ఫేస్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఉంది చూసారా, దాని మీద 2021 సైకిల్ అని ఉంది కదా, దాని మీద ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలా ఓపెన్ అయినాక మనం అంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటేనేమో డైరెక్ట్ లాగిన్ అవ్వచ్చు. రిజిస్ట్రేషన్ కావాలంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే, ఒకవేళ మీరు మీ యూజర్ ఐడి మర్చిపోయారు అనుకోండి, ఇప్పుడు ఇక్కడ పక్కనే మనకు ఫర్గెట్ కూడా అవపడుతుంది చూసారా, ఈ ఫర్గెట్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి ఫర్గెట్ చేసుకోండి. లేదా న్యూ రిజిస్ట్రేషన్ అయితే న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇప్పుడు నేను న్యూ రిజిస్ట్రేషన్ చెప్తున్నాను. న్యూ రిజిస్ట్రేషన్ ఇలా ఓపెన్ చేశాక ఫస్ట్ మన ఎస్ఎస్సి మెమోలో మన నేమ్ ఎలా ఉన్నదో అలానే ఫిల్ చేయాలి. ఇప్పుడు ఎలా ఫిల్ చేయాలో చెప్తాను. ఇక్కడ మన ఎస్ఎస్సి మెమోలో మన నేమ్ ఎలా ఉంటే అలానే ఎంటర్ చేయండి. ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి, అంటే సర్ నేము అండ్ మే నేము. అండ్ నెక్స్ట్ ఫాదర్ నేమ్ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ప్రకారమే ఫిల్ చేయండి. ఇప్పుడు మదర్ నేమ్ వచ్చేసి కొందరికి ఎస్ఎస్సి మెమోలో ఉండకపోవచ్చు. లేని వాళ్ళు నార్మల్గా ఎంటర్ చేసేయండి. ఉన్న వాళ్ళు మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేయండి. ఓకే, నెక్స్ట్ మన ఈమెయిల్ ఐడి అండ్ నెక్స్ట్ నేషనాలిటీ. ఇప్పుడు మన మొబైల్ నెంబర్ చూజ్ చేసుకోండి. మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఒక మనల్ని సెక్యూరిటీ క్వశ్చన్ చూజ్ చేసుకోమంటుంది. ఏదైతే నేనైతే మా ఫస్ట్ స్కూల్ గురించి చూజ్ చేసుకున్నాను. ఇది చూజ్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఇక్కడ దానికి ఆన్సర్ ఇవ్వండి. మీ ఫస్ట్ స్కూల్ ఏదో ఆ స్కూల్ ఆన్సర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ పైన కనిపిస్తుంది కదా క్యాప్సా UIIZE అని ఉంది కదా, అది ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసి ఇక్కడ సైన్ అప్ బటన్ చూసారా, నా మౌస్ ప్యాడ్ని చూడండి, సైన్ అప్ బటన్ మీద క్లిక్ ఇవ్వండి. ఓకే, ఇట్లాంటి టిక్ మార్క్ పడి ముందుకు మూవ్ వెళ్తుంది. ఓకే, మన రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి మన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు అది నేను చూపిస్తాను. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మీ ఈమెయిల్ ఐడి యొక్క ఇన్బాక్స్ను చెక్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేశాక చూసారా ఫస్ట్ వన్ ఉంది నాకు యూజర్ నేమ్ పాస్వర్డ్. ఇప్పుడు ఈ మెసేజ్ని నేను ఓపెన్ చేస్తాను, చూసుకోండి. నా యూజర్ నేమ్ అంటే లాగిన్ ఐడి అండ్ నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్. మీ లాగిన్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాతకి మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. మనం లాగిన్ అయ్యాం ఫస్ట్, అంటే మన మెయిల్కి వచ్చిన పాస్వర్డ్ తోటి ఫస్ట్ లాగిన్ అవుదాం. అంటే యూజర్ ఐడి అదే ఉంటుంది, కాకపోతే పాస్వర్డ్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్సా పడుతుంది చూసారా, ఆ క్యాప్సా ఎంటర్ చేయండి. కేర్ఫుల్గా ఎంటర్ చేయండి. పాస్వర్డ్ అండ్ క్యాప్సా అండ్ యూజర్ నేమ్ కేర్ఫుల్గా ఎంటర్ చేసి లాగిన్ అనండి. లాగిన్ అయిన తర్వాతకి మనకి ఇక్కడ న్యూ పాస్వర్డ్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇప్పుడు మనం న్యూ పాస్వర్డ్ని చూస్ చేసుకోవాలి. మినిమం 8 క్యారెక్టర్స్ నుంచి 20 క్యారెక్టర్స్ వరకు ఉండాలి. ఓకే, ఇప్పుడు మీరు ఒక పాస్వర్డ్ని చూస్ చేసుకోండి. ఒక స్పెషల్ క్యారెక్టరు, ఒక నెంబరు అండ్ అలాగే ఒక ఆల్ఫాబెట్. పాస్వర్డ్ని ఇక్కడ కన్ఫర్మ్ అని చూస్ చేసుకున్న తర్వాతకి న్యూ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కింద చూసారా క్యాప్సా ఉంది, ఆ క్యాప్సాని ఎంటర్ చేయండి. కింద సబ్మిట్ బటన్ ఉంది సారా, సబ్మిట్ బటన్ మీద క్లిక్ ఇవ్వండి. ఓకే, మనకు న్యూ పాస్వర్డ్ జనరేట్ అయింది, అంటే మనం క్రియేట్ చేసుకున్నాము పాత పాస్వర్డ్ తోటి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.